జిల్లా ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు ఉండి నియోజకవర్గంలో ఈశాన్య ప్రాంతం పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుండి శుక్రవారం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, మరీ ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 9 గ్యారంటీలు ప్రవేశపెట్టడం జరిగిందని, 9 గ్యారంటీలు ప్రజలకు ఖచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యంరాజు, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, పాలకోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి వెంకటేశ్వరరావు, ఉండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడబాల శ్రీనివాసరావు, ఉండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరాడ కొండలరావు, ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఆదిశేషు గౌడ్, కాళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లు సత్య శ్రీనివాస్, బొర్రా పార్దు ప్రచారంలో పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలరాజు మాజీ ఎంపీపీ నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి ఈ ఎన్నికల ప్రచారం మొదలు పెడతాం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో కలుపుకుని ఈ ఏఐసిసి ఒక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయటం జరిగింది. అందులో 9 అంశాలు ఈ మేనిఫెస్టోలో పెట్టి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అవుతేనే పేద ప్రజలకి న్యాయం చేయగలదో, ఈ ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చాం హామీలన్నీ నెరవేర్చుకుంటా అవతల కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి హామీలు ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల మేనిఫెస్టో మనకి ఏఐసిసి ప్రకటన చేయించారు. మహాలక్ష్మి పథకాన్ని చెప్పి ప్రతి మహిళకి, ప్రతి యజమానురాలకి, ఒక ఇంటికి యజమానురాలకి ఒక సంవత్సరానికి ₹1,10,000 అనగా 8,330 రూపాయలు ఒక నెలకి. అలాగే రైతులకు వచ్చేటప్పటికి ప్రతి రైతుకి కూడా 2 లక్షల రుణమాఫీ. అదేవిధంగా ఈ పిల్లలు చదువుకోవటానికి పీజీ నుంచి అంటే 1వ తరగతి నుంచి మొత్తం చదువు అయ్యేదాకా కూడా మొత్తం ప్రభుత్వం ₹1 ఎవరో కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ప్రతి పేద పిల్లవాడు చదువుకునే డాక్టర్లలో ఇంజనీర్లు అవ్వాలనే ఆలోచనతో గొప్ప పథకాన్ని పెట్టి ₹1 కూడా స్కూల్కి వెళ్ళి ఖర్చు పెట్టక్కర్లేకుండా ఈ పథకం పెట్టి ఈ విధంగా ఈ 9 పథకాలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి పంపడం జరిగింది. ఇందులో భాగంగానే అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ కొద్ది రోజుల్లోని ఎంపీ అభ్యర్థి కూడా వస్తారో ఆ ఎంపీ అభ్యర్థిని కూడా పేరు ప్రకటించడం జరుగుతుంది. అందుచేతన ఈ రోజుని ఈ కొండపూడి నుంచి మంచి ఎక్కడి నుంచి ఎన్నికలు మొదలెడితే ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఈ ఆచారం ప్రకారంగానే ఇక్కడ కొండపూడి నుంచి కాంగ్రెస్ ఏదైతే ఉందో పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రచారం మొదలు పెట్టింది. అందుచేతను అందులో భాగంగానే ఆ ఆచారాన్ని చూసే తప్పుకోకుండా ఇక్కడి నుంచి ఈ అందరితోటి ఈయన మా జేఎస్ఆర్ అని చెప్పి జంపన సుబ్రహ్మణ్యం రాజు, ఈయన ఏఐసిసి
పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మండల అధ్యక్షులు ఆకుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేసీ గారికి కొల్లు శ్రీనివాస గారికి, ఆయనేమో కాలమండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఆయనేమో వారాడు కొండలరావు గారు, ఆయన ఉండిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ అత్తి వెంకటేశ్వరరావు గారు, ఆయన పాలకోడేరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మరి అడబాల సీను గారు బ్యాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే గొర్ర పార్తు మా పెద్దలందరితో ఈ ప్రచారం మొదలుపెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ ప్రచారం ఇంకా మరింత ఉద్యోగం చేసి వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది ప్రచారం చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీ మిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మన ఉండి ఎమ్మెల్యేగా గోపాలకృష్ణ గారు అధిష్టాన వర్గం నుంచోమని ఇచ్చింది. అలాగే ఈయన మంచి మనిషి, మెత్తన మనిషి, చక్కగా అందరికీ అందుబాటులో ఉండే మనిషి మన గోపాలకృష్ణ గారు. ఈ కాంగ్రెస్ అంటే ఇవాళ స్వార్థం కోసం కాంగ్రెస్ నుంచి వచ్చి వేరే పార్టీలు పెట్టుకుని వాళ్ళ స్వార్థం కోసం విడిపోయి మళ్ళీ కాంగ్రెస్ కోసమే చూస్తున్నారు ఇప్పుడు ఎవరైనా. అలాగే ఈ కాంగ్రెస్ ఇవాళ 9 పథకాలు, ఒకటి మహాలక్ష్మి పథకం, అక్క చెల్లెలకి అందరికీ ₹1,00,000, అలాగే రైతు పెట్టుబడి మీద 50%, రుణమాఫీ రైతుకి 2 లక్షల వరకు, ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా వల్ల మన పిల్లలు ఈ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ 10 సంవత్సరాల గ్యారంటీ. ఇందులో 10 సంవత్సరాల గ్యారంటీలో ఏ పార్టీ చేయలేదు ఇప్పుడు దాకా. బీజేపీ వాళ్ళు కూడా 10 సంవత్సరాలు చేయాలన్నారు కానీ వాళ్ళ అధికారంలో వచ్చినా చేయలేదు. అటువంటి ఓసర వెళ్ళి గుణం ఉన్న బీజేపీని తరిమి కొట్టాలి ఇవాళ. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ఉచిత విద్య కేజీ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పీజీ దాకా. అలాగే ఇన్ని పథకాలు పెట్టి ఈ కాంగ్రెస్ మన పార్టీ ఇన్ని గ్యారంటీలతో ఎదరికి వస్తుంది. ఇచ్చిన హామీని గ్యారంటీగా సద్వినియోగం చేసిన రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ పార్టీ లోనే చచ్చిపోయాడు. ఇప్పుడే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆయన కోరిక. ఆయన రాజశేఖర గారి బిడ్డ జగన్ గారు వచ్చి అలా ఏది లేదు, ఏది అన్నీ వెనకబడిపోయి, రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏది వెనకబడిపోయి. కాబట్టి మీరందరూ కాంగ్రెస్కి ఓటు ద్వారా ఓటేసి అత్యధిక మెజార్టీతో మా గోపాలకృష్ణ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఉండి ఎమ్మెల్యేగా గోపాలకృష్ణ గారు అధిష్టాన వర్గం నుంచోమని ఇచ్చింది. అలాగే ఈయన మంచి మనిషి, మెత్తన మనిషి, చక్కగా అందరికీ అందుబాటులో ఉండే మనిషి మన గోపాలకృష్ణ గారు. ఈ కాంగ్రెస్ అంటే ఇవాళ స్వార్థం కోసం కాంగ్రెస్ నుంచి వచ్చి వేరే పార్టీలు పెట్టుకుని వాళ్ళ స్వార్థం కోసం విడిపోయి మళ్ళీ కాంగ్రెస్ కోసమే చూస్తున్నారు ఇప్పుడు ఎవరైనా. అలాగే ఈ కాంగ్రెస్ ఇవాళ 9 పథకాలు, ఒకటి మహాలక్ష్మి పథకం, అక్క చెల్లెలకి అందరికీ ₹1,00,000, అలాగే రైతు పెట్టుబడి మీద 50%, రుణమాఫీ రైతుకి 2 లక్షల వరకు, ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా వల్ల మన పిల్లలు ఈ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ 10 సంవత్సరాల గ్యారంటీ. ఇందులో 10 సంవత్సరాల గ్యారంటీలో ఏ పార్టీ చేయలేదు ఇప్పుడు దాకా. బీజేపీ వాళ్ళు కూడా 10 సంవత్సరాలు చేయాలన్నారు కానీ వాళ్ళ అధికారంలో వచ్చినా చేయలేదు. అటువంటి ఓసర వెళ్ళి గుణం ఉన్న బీజేపీని తరిమి కొట్టాలి ఇవాళ. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ఉచిత విద్య కేజీ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పీజీ దాకా. అలాగే ఇన్ని పథకాలు పెట్టి ఈ కాంగ్రెస్ మన పార్టీ ఇన్ని గ్యారంటీలతో ఎదరికి వస్తుంది. ఇచ్చిన హామీని గ్యారంటీగా సద్వినియోగం చేసిన రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ పార్టీ లోనే చచ్చిపోయాడు. ఇప్పుడే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆయన కోరిక. ఆయన రాజశేఖర గారి బిడ్డ జగన్ గారు వచ్చి అలా ఏది లేదు, ఏది అన్నీ వెనకబడిపోయి, రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏది వెనకబడిపోయి. కాబట్టి మీరందరూ కాంగ్రెస్కి ఓటు ద్వారా ఓటేసి అత్యధిక మెజార్టీతో మా గోపాలకృష్ణ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం.